ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనము. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటిదను. సహోదరి సహోదరులారా, మేలు చేయడము దేవునికి ఎంత ఇష్టమో ఈ వాక్యం ద్వారా మనము గమనించగలము. మేలు చేయడం అంటే ఆయనకి ఎంతో ఆనందము, సంతోషము. ఎవరైనా సరే న్యాయంగా పొందదగిన మేలులను ఆయన ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఆయన ఎవరికి హాని చేయటానికి ఇష్టపడడు. ఎవరినైనా శిక్షించటానికి, అదేవిధంగా దండించడానికి, నాశనం చేయడానికి ఆయనకు ఇష్టం ఉండదు. ఒకవేళ ఆ రీతిగా ఆయన చేయాలనుకుంటే న్యాయ ప్రకారము జరిపించాలి కాబట్టి ఆయన శిక్షను వేస్తూ ఉంటాడు. ఆ రీతిగా మనము అర్థం చేసుకోవాలి. దేవుడు మన పట్ల చేసిన మేలులను బట్టి, కృపను బట్టి నిత్యము ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. విశ్వాసులుగా ఆయన వాక్యం ప్రకారము మనము నడుచుకునే వారంగా ఉండాలి. మన ప్రవర్తన ఎట్టుదో ఆయన గమనిస్తూ ఉంటాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.